ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా? దీని గురించి చాలామంది చాలా మాట్లాడతారండి. ఆడవాళ్ళు శివలింగం పూజ చేయకూడదు, ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు, గుళ్ళో మాత్రమే శివలింగం ఉండాలి, ఇవన్నీ చెప్తారు. కానీ ఆడవాళ్ళు పూజలు చేయకూడదు, శివలింగం ముట్టుకోకూడదు, అభిషేకం చేయకూడదని ఎక్కడా రాసి లేదండి. ఇదివరకు ఎలా ఉండేదంటే ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసేవాళ్ళు, మగవాళ్ళు పూజ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళు సమకూర్చేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా, వీళ్ళు పని అంతా మానేసుకొని దేవుడి దగ్గర కూర్చొని భజనలు పూజలు చేసుకోవడం వలన మిగతా కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి అన్న ఉద్దేశంతో అలా ఒకళ్ళు చెయ్యాలి, ఇంకోళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలి, అప్పుడు కూడా ఆ స్త్రీకి సమానమైన పుణ్యం వస్తుంది అని చెప్పేవాళ్ళు. ఇక పోను పోను మనకి ఎట్లా తయారైందంటే అది ఆడవాళ్ళు ఈ పూజ చేయకూడదు, లేకపోతే శివలింగం ఇంట్లో పెట్టుకుంటే ఇలా అవుతుంది, విష్ణు ప్రతిమ ఇంట్లో ఉండకూడదు, ఆంజనేయ స్వామిని ఆడవాళ్ళు పూజ చేయకూడదు, ఇలాంటివన్నీ వచ్చినాయి. అట్లాంటివి ఏవీ లేవండి. అందరూ శివలింగానికి అర్చన చేసుకోవచ్చు. శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేయాలి. మనం ఎలా అయితే స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంతైతే ప్రశాంతంగా ఉంటామో, హాయిగా మనకి ఎలాగైతే ఉంటుందో, భగవంతుడికి కూడా హరహర అనుకుని ఓం నమః శివాయ అనే నామం చెప్పుకుంటూ ఆయనకి ప్రతిరోజు అభిషేకం చేయడం అనేది ఖచ్చితంగా మన జీవితంలో జరగాలి. అది ఆడవాళ్ళైనా పర్వాలేదు, పిల్లలైనా పర్వాలేదు, మగవాళ్ళైనా ఎవరైనా కూడా ఏ భేదము లేదు, కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. ఎక్కడికైనా మేము వెళ్తున్నాము, ఊరు వెళ్తున్నాము, ఇంటికి తాళం పెడుతున్నాము, అప్పుడు భగవంతుడికి అర్చన ఎట్లా అంటే ఆ శివలింగాన్ని అన్ని రోజులు నీళ్ళల్లో ఉంచండి. కొన్ని నీళ్లు పోసి, ఆయన మునిగేంత కాదు, ఎంతవరకు అవసరమో అంతవరకు నీళ్లు పోసి, ఇంటికి వచ్చే వరకు ఆవిరైపోకుండా ఉన్నన్ని నీళ్లు అలా పోసి ఉంచవచ్చు. తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఈ శివలింగం అనేది పెద్ద పెద్ద శివలింగాలు నాకు బాగా నచ్చాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అవి ఒక శివలింగం అనేది మన బొటన వేలు కన్నా కూడా ఎత్తుగా ఉండకూడదు. ఇంట్లో చేసేది శివలింగం ఎప్పుడు కూడా చిన్నగానే ఉండాలి, మన బొటన వేలు కన్నా ఎత్తు ఉండకూడదు. ఊరికే శివలింగం ఉంటే దాన్ని వాయులింగంగా చెప్పేస్తారు. సో దానికి అంత ప్రాముఖ్యత ఉండదు. ఇంట్లో అయినా బయటైనా చేసే శివలింగానికి ఎప్పుడు కూడా ఆచ్ఛాదన ఉండాలి. అంటే పైన సర్పము ఉండాలి. శివలింగానికి రోజు పాలు మనం పంచామృతంతో అభిషేకం చేయవచ్చు. పాలు అవన్నీ పెట్టి రోజు చేయడానికి లేదండి, నా దగ్గర కొన్ని పాలు ఉన్నాయి, నేను పాలతో చేస్తాను, చేయండి. లేదా మంచి నీళ్ళతోటే చేస్తాను. శుభ్రమైన నీళ్లు పట్టుకోండి, ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు నమః శివాయ లేదా ఏదో ఒక జపము లేదా భగవంతుడి నామము, శివరికి ఏదైనా శివ అష్టోత్తరం వస్తే శివ అష్టోత్తరంతో, లేకపోతే పంచాక్షరి స్తోత్రంతో, ఇట్లా ఎన్నో ఆయన శివుడికి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. ఏ స్తోత్రంతోనైనా, అది ఇది కాదు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మృత్యుంజయ మంత్రం అని త్రయంబకం యజామహే ఉంది కదా, దానితోటి మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అనుకుంటూ ఆయనకి అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడిచేసి ఆయనకి చుట్టూ విభూతి రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి అప్పుడు అర్చన చేయాలి. ఇది ప్రతిరోజు మన దినచర్య అవ్వాలి. ఇంట్లో శివలింగము పెట్టుకోవచ్చు, శివుడికి అభిషేకము చేయొచ్చు. కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అప్పుడు చేసుకోలేమో అనుకున్నప్పుడు ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చేయొచ్చు, లేదా వాళ్ళ హస్బెండ్ చేయొచ్చు. ఇది అది కాకపోతే కొంతమంది, ఇదివరకు నేను కూడా చేసేదాన్ని, ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు తీసుకెళ్ళి తెలిసిన అక్కడ గుళ్ళో ఇచ్చేదాన్ని. ఒక 4 రోజులు అయిపోయాక 5వ రోజు మళ్ళీ గుళ్ళో అడిగి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకొని చేసుకునేదాన్ని. మన ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు చదువులకి వెళ్ళారు, హస్బెండ్ పని మీద వెళ్ళారు, అలాంటప్పుడు మనకి అవసరం కదా. దేవుణ్ణి మాత్రం అలా పస్తు పెట్టకూడదు. అభిషేకం చేయడం ఎంత ఇంపార్టెంటో ఆయనకి ఏదో ఒకటి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. ఏమీ లేవు, పాలైనా సరే, బెల్లం ముక్కైనా పాలైనా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. మనకి ఎన్ని కథలు లేవండి, శివుడికి అభిషేకం చేయడము, ఆ శివుడికి అర్పించిందే తీసుకొని బతకటము,
ఇలాంటివన్నీ ఉన్నాయి. శివార్చన కన్నా కూడా ఇంకా గొప్ప అర్చన ప్రపంచంలో ఏముంది? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదట. అలా ఉన్నప్పుడు, అంత గొప్పగా చెప్పినప్పుడు ఆయనని శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆయన్ని అర్చించచ్చా? ఒక ప్రత్యేకమైన పురోహితుడే చేయాలి, మగవాళ్లే చేయాలి, లేకపోతే ఇంట్లో కాదు గుళ్ళోనే శివలింగం ఉండాలి, ఇవన్నీ ఉత్తి మాటలండి. బట్ కొన్ని నియమాలు మాత్రం దానికి పాటించాలి. శుభ్రంగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. తీసుకెళ్ళి వంట ఇంట్లో స్టవ్ పక్కన పెట్టేసి మన వాసనలన్నీ ఆయనకి చూపించకూడదు. కొంచెం దూరంగా ఎక్కడైనా పెట్టుకోవాలి. అది అర్చన చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. ఎవరైనా అభిషేకం చేసుకున్న ఎవరికైనా కూడా సత్ఫలితాలే కానీ చెడు ఫలితం అనేది జరగనే జరగదు. సో ప్రతి వాళ్ళు శివలింగం పెట్టుకోండి, చిన్న శివలింగం పెట్టుకోండి, దానికి పైన సర్పం ఉంచుకోండి. ప్రతిరోజు అభిషేకం చేయండి, ఏదో ఒక నైవేద్యం పెట్టండి. శివ స్తోత్రాలు ఏవి వస్తే అది ఒక్కటి వచ్చినా చాలు. చంద్రశేఖర అష్టకమైన ఏ అష్టకమైనా సరే, ఏదైనా ఒక్కటైనా చదువుకోండి.